నా భర్త ఎవరిది? అందుకే అంటారు ఎవరి భార్య ఎవరి కొడుకులు ఆ పక్కన చేస్తే మంచిగా కడుపు నిండా తిన్నారు పండుకున్నారు మంచిగా. మరి నా భార్య ఉంది కదా పక్కన చేశాదని ఆయనకు గుర్తు రాకపోతే మరి వాళ్ళని నవమాసములు 9 నెలలు కనిపించాను. మరి అమ్మ ఉంది కదా నాన్న అని వాళ్ళు కూడా అనాలి కదా. తండ్రి ముగ్గురు మంచిగా తిని పడుకున్నారు. కుమారుడు ఎవరి కుమారులు ఎవరి భర్త అంటారు కరువుకు దుర్బుద్ధి అని. ఆయన కన్నా అగ్ని సాక్షిగా పరిణయం ఆడినవాడు. మరి నా భార్య కూడా భక్షించాలని ఒక ఆలోచన నా భర్తకు కూడా రాదాను కదా. సరే పడుకుంటాను. అమ్మగారు పడుకున్నది. ఇక పిల్లవాళ్ళు మేలుకోవాలి. లేరా నాయన లేరా. అన్నయ్య నాన్నగారేమో లేడిని చంపాడు, అమ్మ ఏమో పక్వం చేశాది. మరి అందులో ఉన్నాయా? అయ్యో అన్నయ్య, ఒక్క మాంసం ముక్క కూడా లేకుండా అమ్మ నాన్న ఇద్దరే తిన్నారు. మనలో మర్చిపోయిండు. కొన్ని దివసములు అవుతున్నది అన్నం లేక ఆహారం లేక. అవునవును. నాన్నతో కష్టపడుకుంటూ అమ్మతో కష్టపడుకుంటూ తిరుగుతూ ఉన్నాము. మనము ఇద్దరిని కాదని తిన్నారు. నువ్వు నాన్న లేపు, నేను అమ్మని లేపుతా. అమ్మా ఏంటమ్మా మమ్మల్ని కాదని నానా నువ్వు ఇరువురే తిన్నారు. ఇది న్యాయమేనా? మీకు ధర్మమై దాదా తల్లిని కాదురా నేను. అయ్యో కొంచెమన్నా ఉంచుతారు నాకు. కడుపు నిండా తిన్నారు వాళ్ళ మీద వాళ్ళే పెట్టుకుంటారు. మమ్మల్ని కాదని మీరే తిన్నారు. ఇది మీకు ధర్మమేనా? కొడుకులను కలుపుకొని అందులో ఉన్న వెళ్ళేదమ్మా మాంసం అంతా భక్షణ ఇద్దరే అదేది కడుపు వాసింది చూడు. మమ్మల్ని అంటున్నారు మీరే ఇద్దరు తిన్నారమ్మా. అసలు నేను అప్పుడే అన్నా ఇదంతా విధి. ఇదంతా దాని మహిమే. దాందే కూర మృగము కనపడడం ఏమిటి, దానిని కొట్టడం ఏమిటి, మాంసం తరిగి పెట్టడం వండమని చెప్పినాక లేచి చూడగానే మాయమైందంటే అదే దాని మహిమ. అరే ఇంకా 10 రోజులు తినకుండా మంచిగా వారా. నువ్వు ఎట్లా అంటే మేము కట్ట నేను రాయ దాని ముఖం ఎట్లా ఉండదే రాదు. నేను ఇంకో దాన్ని చేసుకుంటాను. రేపు కూర తీసుకొని పెడతారా? రోజు రావే అనుకుంటూ వెళ్తున్నాడు. మరొక్కసారి వానికి నా విజృంభణ చూస్తే ఆకలి చేతున్నాడు వాడు, పొట్టగాలి ఉన్నాడు వాడు. ఇదేరా నాయన చిన్న నాన్న చెంపు తీసుకో. ఇవ్వరా రా. రాజా మళ్ళీ ఎందుకు వచ్చినవే? పొడత బిడ్డ అన్నితో దత్త ఒక్క బిడ్డ కలుపు బాగున్నదిరా. ఒక్క తనకి సైడ్ కాలంలో పడాలి. మరి నీచుడా తెలుస్తలే ఎదురు నీ బాధ. ఎంతటి కష్టమైన భరిస్తా కానీ నిన్ను తలంచేవాడిని కాదు. చూడరా నన్ను మట్టి కదరా నీవు నీ పిల్లలు నీవు పడిపడగలు నీ పడసిన పడుకులు చూడరా ఎలా పడుకున్నారు.
నా పొడమును విడిపించావు. మారు వేషంలో వచ్చి అతిబట్టి వేషంలో వచ్చి నా రాజ్యము తీసుకున్నావు. చూడములు అడవిల పాలు చేశావు. నన్ను అష్ట కష్టాల పాలు చేసినా భయపడను. ఓడించాను సురవరుణ్ణి, దేవేంద్రుడినే ఓడించాను. నీవెంతటి దాని నీ పురము వదిలావు, అడవులు చేరావు, చెల్లించావు. కారణము వదలిస్తాను నీ కావరము. నీ వల్ల కాదే, నిన్ను పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు. నన్ను ఓడించాలంటే తరుణి విడిపించి నా కలలో కూడా నిన్ను తలంచేవాణ్ణి కాదు. జలములు ఇంకిన జలజాక్ష అంటే ఇటు ఉదయించే చూడట్టు ఉదయించిన అనలుడి వేడిమి తప్పి అంబరవాణి ధరను రంగి ఈయన శశి రశ్మి తప్పిన ఈ ధర సాగరంలో ఏకమైనా కానీ నిన్ను తలంచేవాణ్ణి మీ బ్రతుకు ఎలా ఉండరా, మీ భవిష్యత్తు ఎలా ఉండరా? రాజ్యము, వైభవము, సంపద, భోగము, భాగ్యము, నవరత్న సింహాసనము, మనమయ భూషణములు, మరకత మాణిక్య శోభితమైన కిరీటం. అలాంటి వాడవు నన్ను దూరి ఈ విధంబునయ్యావుర నీచుడా. నిన్ను తరంచేవాడు కాదు ఏం మాంతాతరాజు. పరమేశ్వరుని సాక్షిగా నిన్ను తలంచేవాణ్ణి కాదు, నీ ముఖము చూసేవాణ్ణి కాదు, నీకు నమస్కరించేవాణ్ణి కాదు, నీకు వందనము చేసేవాడు కాదు. ఈ మాంధాతరాజు పురుష గర్భములు పుట్టినటువంటి మాంధాతరాజును దగ్గర పడ్డదుల కథ ఎంత బెదిరించే కానీ అద్రేవాడు కాదు ఈ మాంధాతరాజు. నిజే పాని పాపం తగులుతుందిరా.
ఏయ్, వస్తాను నాయన. అబ్బా ఏమిరా వీడు ఎన్ని విధముల నా విష్ట ప్రయత్నములు చేసినా కానీ రాతికైన చెమట పుడుతుందట, కానీ వీనికి చెమట అనేది లేదు, తగ్గేది లేదు. ఎప్పుడు చూసినా ఒక తీరుగానే వస్తే అంటాడు మనకు ఉండే మరిగిపోదు మరి నోరు బాలుగా వస్తేరుడే ఊరు నీళ్లు తాగేవారుగా బలిపొచ్చింది. సరే కానీ ఇక ఈ రూపములో ఉంటే వాడు నన్ను విధి అను, మళ్ళా ఏ రూపం ఈ ఎత్తావా? రూపంలో ఉంటే నన్ను విధి అను. నేను నా మహిమ చేత ఈ రూపం మార్చి ఒక వైశ్యుడంటే కోమటి వేషము కట్టుకొని వస్తాను. కోమటి వేషము కట్టుకొని వచ్చి పితమ్మ వారి పండుగ చేసినట్టు కోళ్ళను గొర్రెలను కోసి దిష్టి కుంభాలు పోసి అమ్మవారి కొలుపు కొలిసినట్టు అన్న సంతార్పణ పెట్టినట్టు నా మహిమ చేత కావిస్తాను. బోనాలు చేసినట్టు 4 వ్రతాలు చెప్పేది కొలుపంచ కదేరా, అదే గదే అంటాను. మళ్ళీ ఇదమ్మ కొలుపు, దుర్గమ్మ కొలుపు, ఎల్లమ్మ కొలుపు అంటారు కొలుపులు అలా చేసినట్టు చేసి వారికి ఎదురు వెళ్తాను. ఆకలి మంట మీద ఉన్నారు, నెల రోజులు అవుతాను, ఇంకొక 10 రోజులు అయితే వస్తారు. మనిషి 40 రోజులు తినకపోతే వస్తాడు. మండలం అంటే 40 రోజులు సంస్కృతంలో. ఆ 40 రోజులు కూడుగా పెడితే వాడు వస్తాడు. ఇప్పుడు నెల అవుతాను, ఇక 10 రోజులు. ఈ నెల రోజులు ఆకలి లేదు కాబట్టి, అన్నము లేదు కాబట్టి కషాయాలు ఆకులే తింటాను. పండ్లు కూడా దొరకనేయకుండా చేసిన చిగురాకులు తింటాను. ఆ కోమటి విషయములు వెళితే కోమటి వాడే కావచ్చని వచ్చి విధమ్మ దేవత కొలుపు కొలిచిన అన్నం తింటే నాకు వాడు మొక్కినట్టే. ఆకలి మంట మీద ఉన్నారు, వస్తారు తింటారు. తింటారు ఇది అయితే తింటారా? ఇది తింటారు ఇక తింటారు. ఎందుకంటే కోమటోడు అనుకుంటాడు వాడు, కోమట్లే విధమ్మ వారు అనుకోరు. ఇక ఇప్పుడే వెళ్ళి కోమటి విషయం కట్టుకొని వస్తా. నువ్వు ఒక మంచి శాస్త్రం చెప్తాను, ఒక పావు గంట. సరే మళ్ళీ వస్తా. ఏ వర్షాన్ని వాడంటే బాగుంటావు అట్లా ఆటో ఇదో ఆటో మీద గవాన్ని ఉంటాయా? ఏంది ఏంది మరి ఏం చెప్పు అంతేనా? అట్లా నేను ఒక చిన్న శాస్త్రం చెప్పుదాం అనుకుంటాను. చెప్పు చెప్పు అంతేనా? సపోర్ట్ చేయించాను వెళ్ళి పెట్టకుండా. నువ్వు పెట్టిన కదా సపోర్ట్ ఒక బ్రాహ్మణుడు